హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఇంటికి ఎవరైనా బంధువులు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వంట చేయడానికి ఎక్కువ టైం లేనప్పుడు ఇలా ఒకసారి బగారా రైస్ని చికెన్ కర్రీని ట్రై చేయండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, అలాగే టైం కూడా చాలా తక్కువ టైంలోనే అయిపోతుందండి. మీరు ఇలా ఒకసారి ఈ రెండు కాంబినేషన్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ బగారా రైస్ చేయడానికి ఇక్కడ నేను ఒక గ్లాస్ నిండా బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. ఇవి గ్రామ్స్లో 250 గ్రాములు ఉంటాయి. వీటిని శుభ్రంగా ఇప్పుడు ఒక 3 సార్లు కడుక్కొని నీళ్లు పోసి ఒక అరగంట పక్కన పెట్టి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ గ్రేవీ కోసం ఇక్కడ నేను ఒక 600 గ్రాముల చికెన్ని తీసుకొని నీట్గా ఒక 3 సార్లు కడుక్కొని నీళ్ళన్నీ పోయేటట్టు ఒక వడజల్లల్లో వేసుకొని మీడియం సైజు ముక్కలుగా కొట్టించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇదంతా ఉప్పు కారం బాగా ముక్కలకు పట్టేటట్టు ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఈ గ్రేవీ కోసం ఇక్కడ నేను ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఒక 2 టమాటాలు తీసుకున్నానండి. వీటిని ఇప్పుడు సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. గ్రేవీలోకి మసాలా పౌడర్ కోసం ఒక కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మంటని సిమ్లో పెట్టి 1 నిమిషం ఇలా ఫ్రై చేయండి. 1 నిమిషం తర్వాత కొంచెం దాల్చిన చెక్క, ఒక 4 లవంగ మొగ్గలు, ఒక 2 యాలక్కాయలు కూడా వేసుకొని వీటిని కూడా ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వీటిని కూడా 1 నిమిషం అలా ఫ్రై చేసి స్టవ్ ఆపేసేయండి. కడాయి వేడికి అనేది ఇవి వేగిపోతాయి. ఇలా వేగిపోయిన తర్వాత వీటన్నిటిని తీసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీలో వేసి పౌడర్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చికెన్ గ్రేవీ కోసం ఇదే కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ గ్రేవీ కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి. ఈ ఆయిల్ వేడయ్యాక ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, అలాగే మనం తీసుకున్న ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడే గ్రేవీకి బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఈ ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి కలుపుకుంటూ. ఇలాగ ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి మొత్తం మిక్సీ పట్టుకున్న ఒక 2 టేబుల్ స్పూన్లు పేస్ట్ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా ఒకసారి మూత పెట్టి ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక మనం తీసుకున్న టమాటాలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలను కూడా ఒకసారి కలుపుకొని ఇలా మూత పెట్టి టమాటా కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. టమాటా అనేది బాగా ఉడికి ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అంతా వేసేసుకోండి. ఈ చికెన్ని కూడా దీంట్లో ఇలాగ బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పైన మూత పెట్టేసి చికెన్లో నుంచి నీరు వచ్చే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇలాగా మూత పెడుతూ తీస్తూ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ నీరు వచ్చే వరకు ఉడికించుకోవాలి. అలాగే ఈ నీరు కొంచెం ఇలాగా అంతా ఇనికిపోయాక దీనిలోకి ఇప్పుడు మనం ఒక 2 టీ గ్లాసుల నీళ్ళు పోసుకుంటున్నానండి గ్రేవీ కోసం. ఇంకా అంతకన్నా ఎక్కువ బాగోదు, మీకు ఒకవేళ కావాలంటే ఇంకొక అర గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిసిపోయేటట్టు కలుపుకొని ఉప్పు కారం చూసుకోండి. నాకు కొంచెం ఇక్కడ ఉప్పు తగ్గిందండి, అందుకని నేను ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ దీనిపైన మూతను పెట్టుకొని చికెన్ బాగా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఒక 5-6 నిమిషాల కల్లా చికెన్ అనేది ఇలా బాగా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో నుంచి ఒక ముక్కను తీసుకొని ఇలా ఉడికిందా లేదా చూసుకోండి. చూసారా, ఇలా ఉండాలి ముక్క అనేది, ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉడికిందో చూసారా. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని అంతా వేసేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని మంటని సిమ్లో పెట్టేసి కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టి మంటని మాత్రం సిమ్లోనే ఉంచుకోండి, హైలో పెట్టొద్దు, మాడిపోతుంది. ఇప్పుడు ఇలాగా కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోండి. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే చికెన్ గ్రేవీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు బగారా రైస్ చూద్దాము.
ఈ రైస్ కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. మీకు మొత్తం నెయ్యి ఇష్టమైతే నెయ్యి అయినా వేసుకోవచ్చు. దీనిలోకి మసాలా దినుసులు కొంచెం దాల్చిన చెక్క, స్టార్ అనాస, లవంగాలు, ఒక పెద్ద ఇలాచి, కొంచెం జాపత్రి, ఒక 3 యాలుక్కాయలు, అలాగే కొంచెం రాతి పువ్వు, ఒక 4-5 మిరియాలు, కొంచెం బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా వేసుకోండి. షాజీరా లేకపోతే జీలకర్ర అయినా వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు ముక్కలు కూడా వేసుకొని మంటని సిమ్లో పెట్టి వీటిని మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా స్లైసెస్ లాగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని కూడా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోండి. ఈ ఉల్లిపాయలు ఇలా వేగుతున్నప్పుడు దీనిపైన మూతను పెట్టేసి ఈ ఉల్లిపాయల్ని ఇలా వేయించుకున్న తర్వాత దీనిలో కూడా మనం అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి, కొంచెం ఎక్కువ పట్టుకోండి. పట్టుకునేటప్పుడే రైస్లో కూడా పనికొస్తుంది. ఇది 2 టీ స్పూన్లు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోండి. పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం పుదీనా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలాగా ఆయిల్లో వేయించడం వల్ల. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి 1 నిమిషం అలా ఫ్రై చేయండి, సరిపోతుంది. 1 నిమిషం తర్వాత దీనిలోకి ఒక మీడియం సైజ్ టమాటాని ఇలాగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కూడా ఒకసారి కలుపుకొని వీటిపైన ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి టమాటా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. టమాటా ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఈ మసాలా పౌడర్ని కొంచెం 1 నిమిషం అలా ఫ్రై చేయండి, సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి 1 గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున నీళ్లు పోసుకోవాలి. అప్పుడే రైస్ చాలా బాగా ఉడుకుతుందండి. 1.25 గ్లాసు అలా అయితే కొంచెం గట్టిగా అనిపిస్తుంది. దీనిలోకి మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలోకి 1 అరచక్క నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. టేస్ట్ బాగుంటుందండి ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని రుచి చూసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అని. నాకు ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు పట్టింది. ఇప్పుడు ఈ నీళ్ళని బాగా తెరలనివ్వండి. ఈ నీళ్ళు ఇలా బాగా తెరులుతూ ఉన్నప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ ఏమీ లేకుండా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చిన్నగా కలుపుకోండి, మరీ తిప్పేయొద్దు, రైస్ అనేది విరిగిపోతుంది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఇలా రైస్ని ఉడికించుకోవాలి. ఇలా మళ్ళీ 5 నిమిషాల తర్వాత ఒకసారి నిదానంగా మళ్ళీ కలుపుకొని దీనిపైన ఇప్పుడు ఒకసారి రైస్ ఉడికిందో లేదో చూసుకోండి. ఇలా ఉడుకుతుందండి రైస్ అనేది. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసి మంటని సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించండి, సరిపోతుంది. అంతేనండి, పొడి పొడిగా రెడీ అవుతుంది రైస్. ఒక 5 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి నీరు ఉందా లేదా అని. ఒక చాకుని తీసుకొని ఇలా చూసుకోండి, తడి లేకుండా వస్తే రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేయండి. ఒక 10 నిమిషాల తర్వాత రైస్ అనేది ఇలా పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి. మీరు ఎప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీ ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చేపించుకొని తింటారు, అంత బాగుంటుంది ఈ చికెన్ కర్రీ బగారా రైస్. అంతేనండి, చాలా సింపుల్గా ట్రై చేయండి మీరు కూడా. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.